స్వతంత్ర దినోత్సవం దానికింత ఖర్చు. అసలు నన్ను అడిగితే ఇండియాకు స్వతంత్రం తెచ్చి తప్పు చేశారు. ప్రతి లేబరు వాడి కోసమే స్వతంత్రం వచ్చినట్టు తొడగొడుతున్నాడు. నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మనకు స్వతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయిందా? ఇలాగే ఇంకో 10 సంవత్సరాలు పోతే ఈ పేదవాళ్ళందరూ మన ఇళ్లలో పడి దోచుకోకపోతే చూడండి. అంటే మన ఇండియాకి స్వాతంత్రం వద్దంటారా? స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరేస్తూ ఆ మాట అంటే బాగోదు. లోపల మీ నాన్నగారు జెండా ఎగరేస్తున్నారు, రారా, లేకపోతే నన్ను తిడతారు. ప్రిన్సిపల్ ఎగరేయించాలి కానీ డాడీతో ఎందుకు ఎగరేయించాలి? నేను రాను. ఎందుకంటే ఈ స్కూల్ కట్టించింది మీ తాతగారు. స్వతంత్రం తప్పించింది గాంధీ తాత, అందుకే ప్రిన్సిపల్ గౌరవించాలి. అమ్మా, అయ్యగారు బాబుని తీసుకురామంటున్నారు. ఈ మొండి ఘటాన్ని లోపలికి తీసుకురా. మొండి గట్ట నేను కాదు, చిరంజీవి. బాబు చూడు బాబు, జోకులు ఆపి పని చూసుకో. రా బాబు. వెళ్ళాలియా? అరే, నువ్వు భలే వాయిస్తున్నావే, ఎలా నేర్చుకున్నావు? నేను అమ్ముకునేది ఇవే కదా. మా అమ్మ ఊరంతా తిరిగి అమ్ముతాది, నేను వాళ్ళ దగ్గర అమ్ముతాను. అదేంటి చొక్కా ఇలా చినిగిపోయింది? కుట్టించుకుని సంవత్సరం అవుతుంది, చిరిగిపోదా? సంవత్సరమే. మా అమ్మ చీర కొనుక్కొని 2 సంవత్సరాలు అవుతుంది. మీ నాన్న? మా నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. అయ్యో పాపం, మనం చదువుకోలేదా? మా అమ్మ నన్ను బడిలో వేయలేదు. పెట్టాలి చూడు, పెట్టాను. అయ్యో పాపం, పెట్టెలన్నిటిని గుడ్లో పెట్టారు. మన దేశంలో స్వతంత్రం మనుషులకే కానీ పెట్టెలకి రాలేదా? పిట్టల్లో కూడా గాంధీ తాత పుట్టాలిగా. అక్కడ మా నాన్న మనుషుల స్వతంత్ర దినోత్సవం చేస్తున్నాడు, ఇక్కడ నేను పిట్టల స్వతంత్ర దినోత్సవం చేస్తాను. ఎలా ఉంది జోకు? ఇటు రావయ్యా. 7 పిల్లలు ఎలాగొచ్చారా? ఈ పిట్టలంట 170 రూపాయలు. ఈ పిట్టలేంది నాకు ఇచ్చే. మరి డబ్బులు? ఏవయ్యా, నీకు బుద్ధుందా? ఎవరైనా చిన్నపిల్లల డబ్బులు అడుగుతారా? ఈ పిట్టలో నాకు ఇచ్చేసి డబ్బులు వెళ్ళి మా బాబు చౌదరిని అడుగు. సోదరు గారి పిల్లలు అయితే సరే అండి. ఎలా ఉందయ్యా మన స్పీచ్? చాలా బాగుంది సార్. అయ్యారండి, నాకు 200 ఇప్పించండి. ఎందుకయ్యా? పిట్టల స్వాతంత్రానికి అండి. పిట్టల స్వతంత్రం ఏంటి? మరి మీ అబ్బాయి గారు బొట్టలో పెట్టలను వదిలేశారండి, డబ్బులు మీ దగ్గర ఉంచుకోమన్నారు. అవును డాడీ. నిన్న ఇలాగే వదిలేస్తే సెంట్రల్ జైల్లో ఖైదీలను కూడా వదిలేస్తావు. తినమ్మా. అమ్మా, నాకు ఇంకా 10 తీగలు ఇవే, వెళ్ళి ఆ తీర్థం దగ్గర అమ్ముకొని వస్తాను. వద్దులేరా, ఇవాళకి ఇవి చాలు. ఇవి అమ్ముకుని నువ్వు ఇంటికెళ్ళు, నేను అలా సంతకెళ్ళి నీకు చొక్కా కూడా కొనుక్కొస్తాను. డొనేషన్ ఇస్తే పేపర్లో హెడ్లైన్స్ లో పడాలరా. అలాగే అరేంజ్మెంట్స్ అన్ని సరిగా ఉన్నాయా? అకౌంట్స్ అన్ని సరిగా? నమస్తే సార్. ఏమైంది? ఏకతారు నమ్ముకునే చచ్చిపోయింది సార్. 7 క్లియర్ చేసాయి. అలాగే సార్. నేను ఐజీతో మాట్లాడతాను. అలాగే. గోవింద లేదు, గోంగూర లేదుండా. పట్టుకోయా గట్టిగా. ఏం కాలేదు బాబు. సార్, లేబర్ గ్రూప్ సార్, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. జాగ్రత్తగా మేనేజ్ చేయి. నేను మేనేజ్ చేస్తాను. ఏమిట్రా ఆలోచిస్తున్నావు ఇందాకటి నుంచి? అన్నం తినమ్మా. అమ్మా, నువ్వు ఉన్నావు కాబట్టి అన్నం తిను అని అన్నం తినిపిస్తున్నావు. అమ్మా, ఆ కుర్రాడమ్మని నానే చంపేశాడు కదా. ఊరుకోరా. అవును, నిజమే, నానే చంపేశాడు. కారు గుద్దించి చంపేశాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? వాడికి అమ్మ లేదు కదా, వాడు ఎక్కడుంటాడు? వాడికి ఎవరన్నం పడతాడమ్మా? ఏ ప్లాట్ఫారం మీద పడుకుంటాడు, ఎక్కడో ముష్టెత్తుకు తింటాడు. నీకెందుకురా? అన్నం తిను బాబు, అన్నం తిను. ఎటు కాని వయసులో ఏ దిక్కు లేకుండా పోయావు. అన్నం తిను బాబు. ఎడవకు, లే. నీకు అమ్మ కావాలా? ఈ చొక్కా వేసుకుని నాతో రా, అమ్మని చూపిస్తా. లే లే. రా గోవిందు, రా.
ఇదే మన ఇల్లు. బాగుందా? భయంగా ఉంది. భయం ఎందుకు? లోపల అమ్మ కూడా ఉంది. దా రా గోవింద్, అమ్మని చూపిస్తుందా? ఈమె మనమ్మ. ఎవడు అబ్బాయి? వీడిన మా పాపం గోవిందు, నేనే తీసుకొచ్చా. ఏరా వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? వీళ్ళమ్మని కారు కింద పడి చచ్చిపోయింది కదా, వీడికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు, అందుకని మన ఇంటికి తీసుకొచ్చా. వాటి నుంచి మా అమ్మే వీడమ్మ. ఇదేమన్నా సత్రం అనుకున్నావంటరా ఇలాంటి పుష్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి చేర్చడానికి? రైట్, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపో. వీడే ముష్టడు కాదు, నా ఫ్రెండ్ గోవిందు. ఇవాటి నుంచి ఇక్కడే నాతో పాటు ఉంటాడు, ఇక్కడే ఆనంద్ ఉంటాడు, ఇక్కడే పడుకుంటాడు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఉంటాడు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వీలేదా? ప్రకాష్, గారు సభ అనుకున్నాను కాబట్టి అబ్బాయి గారిని పట్టుకున్నాను. లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయింది. ఒరేయ్ ఏంట్రా ఈ పిచ్చి పని? గోవింద్ ఇంట్లో ఉంటేనే ఉంటా, లేకపోతే చచ్చిపోతా. బతుకును. నిన్ను అబ్బబ్బా మీరు ఊరుకోండి బాబు, మీకు దండం పెడతాను. ఒరేయ్ సరేలేరా, వాడు ఇక్కడే ఉంటాడు. అది డాడీని చెప్పమును. ఏమండి చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. సరే అలాగే. థ్యాంక్స్. సరిగా నుంచో కథలకు. ఒరే ఇది నా షర్ట్ కదా, అందుకే నీకు సరిపోలేదు. రేపు మా డాడీతో చెప్పి నీకు షర్ట్ కుట్టిస్తానే. ఉండు, నీకు స్కూల్ బ్యాగ్ తీసుకొస్తా. ఒరేయ్ నువ్వు స్కూల్ కి వెళ్తావా? నువ్వు వాడితో పాటు స్కూల్కి వెళ్ళావని తెలిసిందో ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాను. వాడు అసలే మా మాట విండు. అందుకని నువ్వే చదువుకోవడం ఇష్టం లేదు, నేను స్కూల్కి రాను అని చెప్పాలి. అర్థమైందా? లేకపోతే వాడినైనా స్కూల్ మానిపిస్తాను, కానీ నిన్ను మాత్రం స్కూల్కి పంపించను. అయ్యో వద్దండి, నా కోసం వాడిని స్కూల్ మానిపించొద్దు. నేనే వెళ్ళనని చెప్పి వాడిని ఒప్పిస్తాను. గోవింద్ పదిరా, స్కూల్కి వెళ్తాం. వద్దురా, నేను ఇందాక ఊరికే సరే అన్నాను. నాకు స్కూల్ అన్నా పుస్తకాలన్నా మాస్టర్ అన్నా పడదు, అందుకే నేను స్కూల్ మానేశాను. అదేంట్రా? అవును, మనకింత పెద్ద ఇల్లుంది కదా, నేను ఇక్కడే ఉండి పని చేసుకుంటాను. అదేంటి, నువ్వు కూడా వాడితో కలిసి స్కూల్కి వెళ్ళు. రేపు వాడు పెద్దయ్యాక వాడితో పాటు అమెరికా వెళ్ళొద్దు. వద్దమ్మా, నాకు అమ్మంటే ఇష్టం కదా. నేను నీతో పాటు ఇక్కడే ఉండి ఇంట్లో పనులు చూసుకుంటాను. నన్ను స్కూల్కి పంపించొద్దమ్మా, నేను రానురా. సరేరా, నువ్వు అమ్మ దగ్గర ఉండు, నేను స్కూల్కి వెళ్ళేసి వస్తా. వెధవా, ఇంట్లో కుక్కలా పని చేస్తేనే కూడు పడేస్తాను. ఇక్కడ జరిగినవన్నీ వాడితో చాడీలు చెప్పావో విరగ్గొట్టేస్తాను. రాస్కెల్, స్కూలు కావాలట, స్కూలు వెళ్ళి జిల్లుతుడు. ఇక్కడే పడుండు. ఇంకెప్పుడైనా బెడ్రూమ్ లో కడుగు పెట్టావో నీ పీక నొక్కేస్తాను. బాబేడి? ఇడుగునండి. ఏం పిచ్చెక్కిందా? ఇక్కడే ఉండాలి. ఏడి? అడు చూడు. హలో ఎవ్రీబడి, మీలో ఎవరైనా సరే నా కొడుకు ప్రకాష్ పుట్టినరోజు గిఫ్ట్ గా ఒక పాట పాడండి. ఐ ఇన్వైట్ యు ఆల్. ఎవడ్రా 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 నిన్ను పాడమంతే?
నా బర్త్డేకి ఎవరు పాడడానికి వీల్లేదు. గోవిందే పాడతాడు. గోవింద్, నువ్వు పాడరా. ఎవరేమన్నా భయపడుకో, నేను చూసుకుంటా. నువ్వు పాడరా. వద్దండి, వాడితో గొడవ ఎందుకు?